what is simple present tense and when to use the simple present tense. Okay, before going to that, simple present tense ki మనం యూస్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే వాట్ ఎవర్ ద టెన్స్ వి యూస్ ద సేమ్ సబ్జెక్ట్స్ వి యూస్ ఇన్ ఎవ్రీ టెన్స్ లైక్ ఐ వి యూ దే హీ షీ ఇట్. Okay, in the simple present tense the helping verbs we use as do and does. Okay, for I we you they we use do, and for he she it we use does. And base form of the verb, so that is the basic of the simple present tense. So the subjects are I, we, you, they, he, she, it, and the helping verbs are do and does, and form of the verb. So this we use for simple present tense is used for regular activities, general truths, and fixed schedules. Okay, regular activities, that means what are the activities we do on regular basis, daily basis. రెగ్యులర్గా డైలీ మనం చేసుకునే పనులను చెప్పడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైమ్స్ జనరల్ ట్రూత్స్ ఉంటాయి కదా, కొన్ని యూనివర్సల్ ఫ్యాక్ట్స్ జనరల్ ట్రూత్స్ అంటాం కదా, టు సే దోస్ ట్రూత్స్ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూస్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం మనకు కొన్ని ఫిక్స్డ్ స్కెడ్యూల్స్ ఉంటాయి. Like if for example if we're having an appointment with the doctor, okay, that is fixed. అండ్ మనం ఒక మూవీకి వెళ్ళాలనుకుని, లేదా ఇఫ్ యూ ప్లాన్ టు గో టు ఏ వెకేషన్కి వెళ్ళాలన్నా, ఏదైనా సరే ఇఫ్ వీ హ్యావ్ ఎనీ ప్లాన్డ్ ఆర్ ఫిక్స్డ్ స్కెడ్యూల్స్, దాన్ని చెప్పేటప్పుడు కూడా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేసి చెప్తాం. ఓకే, సో ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా, వేర్ డూ వీ యూస్ ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని. we use this simple present tense in our daily activities. మన డైలీ లైఫ్లో చేసే రెగ్యులర్ యాక్టివిటీస్ని డిస్క్రైబ్ చేయడానికి we use this simple present tense. At the same time జనరల్ ట్రూత్స్, ఓకే, జనరల్ ట్రూత్స్ చెప్పేటప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ టు డిస్క్రైబ్ అబౌట్ ది ఫిక్స్డ్ స్కెడ్యూల్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేస్తాం. ఓకే, సో మనకి ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎవ్రీ సెంటెన్స్ కూడా స్టార్ట్ విత్ సబ్జెక్ట్. ఏ సెంటెన్స్ అయినా సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. సో ఇన్ దిస్ కేస్ మనకున్న సబ్జెక్ట్స్ ఏంటి, ఐ వి యూ దే హీ షీ ఇట్, దోస్ ఆర్ ద సబ్జెక్ట్స్. సో అవి సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఇక్కడ మనం యూజ్ చేసుకున్న హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి, డూ అండ్ డస్ ఆర్ ద హెల్పింగ్ వెర్బ్స్, అండ్ దిస్ ఇస్ ద మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ వచ్చేసి బేస్ ఫామ్లోనే ఉంటుంది అనమాట. దట్ మీన్స్ వీఆర్ నాట్ యాడింగ్ ఎనీ ఇంగ్ ఫార్మ్స్ ఆర్ వీఆర్ నాట్ యాడింగ్ ఎనీ ఎడ్. సో బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ అంటే డూవర్, అంటే హూ ఎవర్ డూ ద యాక్షన్, పెర్ఫామ్ చేసేవాడు, పెర్ఫార్మర్ సబ్జెక్ట్ అంటే. అండ్ ఆబ్జెక్ట్ అంటే రిసీవర్, ఆ యాక్షన్ని రిసీవ్ చేసుకునేవాడు. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్. సో ఇప్పుడు మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, so I told you that we use this for general truths. Priya speaks Telugu. Okay, Priya speaks Telugu. That is the true, because her mother tongue is Telugu, so she speaks Telugu. Tan Telugulo maatladtadi. That is truth. So to say that Priya speaks Telugu, we are using as a simple present tense. Priya kada, Priya ante evaru, she. For she helping verb enti, does. That is why we are using as speaks. Okay, does plus speak, that is speaks. Priya speaks Telugu. Okay, the flight arrives at 10 a.m. The flight arrives at 10 a.m. అంటే అది డైలీ యాక్టివిటీ. ఆ ఎయిర్పోర్ట్లో ఆ ఫ్లైట్ డైలీ 10 a.m.కే వస్తుంది. That is fixed, and that is the daily activity. So to say that we are using as simple present tense, and we are saying as the flight arrives at 10 a.m. Okay, and the third example is we play football on Sundays. We play football on Sunday. That means that is fixed. Every Sunday they play football. Yeah, that is a fixed schedule. So to say the fixed schedule, as I am saying is we play football on Sundays. Every Sunday మేము ఫుట్బాల్ ఆడతామని చెప్పడానికి we play Sunday, we play football on Sundays. Okay, అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఇంకా ఎక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తామంటే వీ యూజ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టు సే హౌ ఆఫెన్ వీ డూ థింగ్స్. అంటే మనము ఎంత తరచుగా మనం చేస్తాం, కొన్ని యాక్టివిటీస్ చేస్తాం కదా, వీ డూ థింగ్స్. సో మనం చేసే పనులు ఎంత తరచుగా, హౌ ఆఫెన్, ఎంత తరచుగా చేస్తాం అనేది చెప్పడానికి కూడా వీ యూజ్ ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. Okay, we use the simple present tense to say
how often we do things. For instance, I get up at 5 o'clock every morning. Okay, every morning ante that is a regular activity. Okay, I get up at 5 o'clock every morning. Regular ga chestam kabatti I was saying as I get up. Okay, so how often do you go to the dentist? Okay, dentist ని విజిట్ చేయాల్సి ఉంది, డెంటిస్ట్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సో హౌ ఆఫెన్ డూ యూ గో టు ద డెంటిస్ట్? నువ్వు ఎంత తరచుగా డెంటిస్ట్ ని విజిట్ చేస్తావు? దట్స్ ఐఎమ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. హౌ ఆఫెన్ అంటే ఎంత తరచుగా నువ్వు డెంటిస్ట్ ని విజిట్ చేస్తావు. ప్రియా డజంట్ డ్రింక్ టీ వెరీ ఆఫెన్. ప్రియా డజంట్ డ్రింక్ టీ వెరీ ఆఫెన్ అంటే తను తరచుగా టీ తీసుకోదంట. ఎప్పుడైనా అప్పుడప్పుడు తాగుతుంది తప్ప తను రెగ్యులర్గా టీ తీసుకోదంట. ప్రియా డజంట్ డ్రింక్ టీ వెరీ ఆఫెన్. రాజు యూజువల్లీ గోస్ అవే 2 or 3 times ఏ ఇయర్. అంటే రాజు యూజువల్లీ గోస్ అవే, యూజువల్గా అంటే ఇయర్లో 2-3 times తను మామూలుగా యూజువల్గా తను బయటకు వెళ్తూ ఉంటాడంట. ఓకే, దాన్ని మనం ఎలా చెప్తున్నాం? రాజు యూజువల్లీ గోస్ అవే 2 or 3 times ఏ ఇయర్. ఇయర్లో 2 to 3 times తను యూజువల్గా తను బయటకి వెళ్తూ ఉంటాడు రిగార్డింగ్ హిస్ వర్క్. ఓకే, సో ఇలాంటి మనం రెగ్యులర్గా అంటే హౌ ఆఫెన్ ఎంత తరచుగా మనం కొన్ని పనులు చేస్తాము, మనం రెగ్యులర్గా చేసే పనులు ఇలాంటివి చెప్పేటప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి చెప్తాం. ఓకే, అండ్ ఆల్సో యూజ్ ఆఫ్ డూ అండ్ డస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనం రెగ్యులర్ యాక్టివిటీస్కి, జనరల్ ట్రూత్స్కి, ఫిక్స్డ్ స్కెడ్యూల్స్కి యూజ్ చేస్తాం అనేది క్లియరా? So yeah, so simple present tense lo what is the helping verb we are using? We are using the do and does. Those are the two helping verbs we are using. So వాటిని ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎట్లా యూజ్ చేస్తాం? సో do is used with I, we, you, they. సో do అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? do is used with I, we, you, they. Like I do, we do, you do, they do. Okay, for instance we can say that I do my homework every day. I do my homework every day. That is a regular activity. I do my homework every day. And they do their work well. Okay, when they are doing their work, that is a regular thing they are doing. Okay, they are excel in that. Then I am saying that they do their work well. వాళ్ళ పని బాగా చేస్తారు. They do their work well. అట్లానే does అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? Does is used for he, she, it. హీ అండ్ హీకి, షీకి, ఇట్కి మనం డస్ యూజ్ చేస్తాం. హీ డస్, షీ డస్, ఇట్ డస్. ఓకే, సో హీ డస్ హిస్ జాబ్ పర్ఫెక్ట్లీ. హీ డస్ హిస్ జాబ్ పర్ఫెక్ట్లీ. తన జాబ్ పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. హీ డస్ హిస్ జాబ్ పర్ఫెక్ట్లీ. షీ డస్ యోగా ఇన్ ద మార్నింగ్ అంటే తను మార్నింగ్ యోగా చేస్తుంది. షీ డస్ యోగా ఇన్ ద మార్నింగ్. ఓకే, సో ఇప్పటి వరకు మనం పాజిటివ్స్ చూసాం. యూజింగ్ ద డూ, డస్ or using these simple sentences, we used we said in a positive way. మనం పాజిటివ్ వేలో చెప్పాం. సో ఇన్ నెగిటివ్ సెంటెన్స్ ఎట్లా చెప్తాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం ఒక చెయ్యని పనిని, మనం చేయకూడదు అనుకుంటున్న పనిని, లేదా మనం చెయ్యని పనిని నెగిటివ్ సెంటెన్స్ లో ఎట్లా చెప్తాం? ఓకే, చెయ్యము, వద్దు, డోంట్ అన్నామంటే దట్ ఈస్ నెగిటివ్. ఐ డూ అంటే దట్ ఈస్ పాజిటివ్. ఐ డోంట్ అంటే దట్ ఈస్ నెగిటివ్. ఓకే, సో డూ నాట్ ఆర్ డస్ నాట్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఓకే, సో ఐ, వి, యూ, దేకి మనం డూ యూజ్ చేస్తాం కదా పాజిటివ్గా చెప్పాలంటే. వేరాజ్ వెన్ వీ వాంట్ టు సే ఇన్ ఎ నెగిటివ్ వే వీ యూజ్ యాజ్ డోంట్. ఐ డోంట్, వీ డోంట్, యూ డోంట్, దే డోంట్. The same way, if we are using does for he, she, it, he does, she does, it does in a positive way. When we want to use it in a negative way, then we say as he doesn't, she doesn't, it doesn't. Okay, we can see some examples for better understanding. I do not like coffee. Okay, I do not like coffee. Do not, we can say in short, don't. I don't like coffee. She doesn't watch TV. She doesn't watch TV. Does not, we can say as doesn't. She doesn't watch TV. Okay, these are the some ways of saying in a negative way. Okay, so questions, how do we question in simple present tense? మనం క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేయొచ్చు యూజింగ్ డూ ఆర్ డస్? ఓకే, సో డూ యూ లైక్ ఐస్ క్రీమ్? డూ యూ లైక్ ఐస్ క్రీమ్? నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా? డూ యూ లైక్ ఐస్ క్రీమ్?
డస్ హీ ప్లే క్రికెట్, తను క్రికెట్ ఆడతాడా, డస్ హీ ప్లే క్రికెట్. Okay, so these are the similar ways of asking questions using do and does. Okay, I have given some WH words here. Okay, WH words ఇచ్చాను. Like WH words అంటే ఏంటి, what, when, where, which, who, whom, whose, why, how. Okay, ఇవి WH words. Whenever we want to question, we use these words. మనం క్వశ్చన్ రైజ్ చేసేటప్పుడు మనం ఈ WH words యూజ్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఇన్స్టెన్స్ వీ కెన్ సే దట్ వాట్ డూ ఐ ఈట్ అంటే నేనేం తింటా, వాట్ డూ ఐ ఈట్. ఓకే, ఆర్ ఎల్స్ వాట్ డస్ షీ ఈట్, ఆమె ఏం తింటుంది, వాట్ డస్ షీ ఈట్. ఓకే, సో ఇక్కడ డస్ యూజ్ చేసాం కాబట్టి మనము ఈట్ అనే చెప్తున్నాం. అదే మనం ఆన్సర్ చెప్పాలంటే షీ ఈట్స్ యాపిల్. ఓకే, షీ ఈట్స్, మనం ఆన్సర్ చెప్పినప్పుడు షీ ఈట్స్ యాపిల్. ఓకే, సో ద సేమ్ వే వెన్ డు ఐ వేకప్, నేను ఎప్పుడు లేస్తాను. వెన్ డస్ హీ వేకప్, తను ఎప్పుడు లేస్తాడు. ఓకే, వేర్ డు ఐ గో, నేను ఎక్కడికి వెళ్తాను. వేర్ డస్ హీ గో, తను ఎక్కడికి వెళ్తాడు. సో దిస్ ఇస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనము ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్స్ డూ అండ్ డస్ ఆర్ ద హెల్పింగ్ వెర్బ్స్, అండ్ ఇక్కడ మనకి సబ్జెక్ట్స్. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ సమ్ బేసిక్, ఇప్పుడు ఏవైతే వర్బ్స్ ఉన్నాయో నేను అవి జస్ట్ బేసిక్ వర్బ్స్ తీసుకున్నాను ఎగ్జాంపుల్ చెప్పడం కోసం. ఓకే, వీ కెన్ యూజ్ సమ్ లిటిల్ అడ్వాన్స్డ్ వర్బ్స్ ఆల్సో మనం యూజ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఈ వర్బ్స్ అన్ని ఎట్లా ఉన్నాయి, బేస్ ఫామ్ లో ఉన్నాయి. వై దీస్ ఆర్ ఇన్ బేస్ ఫామ్, బికాస్ ఇట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనకి వర్బ్ ఎప్పుడు కూడా బేస్ ఫామ్ లోనే ఉంటుంది. ఓకే, సో ఆఫ్టర్ ద సెషన్ యూ జస్ట్ గో త్రూ ఇట్. ఓకే, ఐ షేర్డ్ దిస్ డాక్యుమెంట్ ఆల్రెడీ. సో ఒకసారి మొత్తం ఇవన్నీ చూస్తే పైనుంచి కింద వరకు యూ విల్ గెట్ ఎ బెటర్ అండర్స్టాండ్ ఆఫ్ దిస్. ఓకే, అండ్ సమ్ క్వశ్చన్స్ ఐ హ్యావ్ గివెన్ హియర్. వాట్, ఓకే, వాట్ యూజ్ చేసి అండ్ డూ అండ్ డస్ యూజ్ చేసి కొన్ని క్వశ్చన్స్. సింపుల్ వర్బ్స్ ఇక్కడ నేను ఏం పెట్టానంటే స్పీక్ అని పెట్టాను. ఫర్ స్పీక్, వాట్ డు ఐ స్పీక్. ఓకే, వాట్ డు ఐ స్పీక్. అదే మనం ఇక్కడ అతడు ఏం మాట్లాడతాడు, ఆమె ఏం మాట్లాడుతుంది అని అడగాలంటే వాట్ డస్ హీ స్పీక్. ఓకే, దానికి ఆన్సర్ మనం ఎట్లా చెప్పచ్చు, హీ స్పీక్స్ తెలుగు. యా, హీ స్పీక్స్ తెలుగు. ఓకే, సో ఇలాగా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చా నేను, డిఫరెంట్ వర్బ్స్ ఇచ్చి. ఇక్కడేమో వేకప్తో, అట్లానే ఇక్కడేమో గో ఇచ్చా, ఇక్కడ లైక్. ఓకే, ఇక్కడ కాల్, యూజ్, స్టడీ, వర్క్. So I have given different verbs, just basic verbs. So use that. And not only just reading the questions, ఈ questions read చేసిన తర్వాత try to answer it. Okay, వాటికి ఆన్సర్ చేస్తే then you will get a better understanding of that. So it is very simple now, we just using the base verb, so it's not a tough thing. Okay, అండ్ అవి మాత్రమే కాకుండా ఇంకా మనము కొన్ని అదర్ వర్డ్స్ కూడా మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే యూజ్ చేస్తాం. ఓకే, లైక్ ఐ ప్రామిస్, ఐ అపాలజైజ్, ఐ సజెస్ట్. ఓకే, వీటిని కూడా మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే యూజ్ చేస్తాం. సమ్ టైమ్స్ వీ డూ సంథింగ్ జస్ట్ బై సేయింగ్ ఇట్. ఇప్పుడు ఐ ప్రామిస్ అన్నాను అనుకో, అదేంటి, నేను ప్రామిస్ చేస్తున్నాను దేనికి, ఫ్యూచర్లో నేను ఏదో చేస్తానని లేదా చెయ్యనని చెప్పడం కోసం నేను ఇప్పుడే నీకు చెప్తున్నా, అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఐఎమ్ ప్రామిసింగ్. ఓకే, నేను ఇప్పుడే నీకు చెప్తున్నాను. ఐఎమ్ ప్రామిసింగ్ అని యూజ్ చేయకూడదు. ఓకే, ఐ ప్రామిస్ అనే చెప్పాలి. ఓకే, సో యా, సో ఐ ప్రామిస్, ఐ అపాలజైజ్, ఐ సజెస్ట్. See, when you promise, you say, I promise I won't be late. ఓకే, ఒక ఈవెంట్ కోసం ఇన్వైట్ చేస్తారు, దెన్ యు ఆర్ సేయింగ్ దట్ ఐ ప్రామిస్ ఐ వోంట్ బి లేట్. ఐ ప్రామిస్ అని చెప్పాలి, అంతే తప్ప ఐఎమ్ ప్రామిసింగ్ అని చెప్పకూడదు. ఐ ప్రామిస్, వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ సింపుల్. హా, సో వీ హ్యావ్ టు సే ఎస్ ఐ ప్రామిస్, ఎస్ ఐ ప్రామిస్ ఐ వోంట్ బి లేట్. ఓకే, ఐ ప్రామిస్, ఐ ప్రామిస్ అనే చెప్పాలి, ఐఎమ్ ప్రామిసింగ్ అని చెప్పకూడదు, ఐ ప్రామిస్. యా, సో when you suggest something, you say, I suggest that you try calling him. ఓకే, మనం సజెస్ట్ అని చెప్పేటప్పుడు కూడా సజెస్ట్, ఐ సజెస్ట్, నేను సజెస్ట్ చేస్తున్నాను, ఐ సజెస్ట్.
ఓకే. అండ్ ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ అదర్ వర్డ్స్ దట్ వి యూజ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాజ్ ఐ అపాలజైజ్, ఐ అడ్వైజ్, ఐ ఇన్సిస్ట్, ఐ అగ్రీ, ఐ రిఫ్యూజ్. ఓకే, దీస్ ఆర్ ద వర్డ్స్ వి యూజ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, వై ఎందుకు వీటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే యూజ్ చేస్తాం అంటే దీస్ ఆర్ పెర్ఫార్మేటివ్ వర్బ్స్. ఇవి పెర్ఫార్మేటివ్ వెబ్స్ అనమాట. అంటే ఏంటంటే మన యాక్షన్తోనే, విచ్ మీన్స్ ద యాక్షన్ హ్యాపెన్స్ త్రూ ద వర్డ్స్ దెమ్సెల్ఫ్. మనం యాక్షన్ చెప్పామంటే, మనం ఆ వర్డ్ యూజ్ చేసినప్పుడే అదొక యాక్షన్ జరుగుతున్నట్టు అనమాట. యాక్షన్ హ్యాపెన్స్ త్రూ ద వర్డ్స్ దెమ్సెల్ఫ్. ఆ మాటల ద్వారానే ఒక పని జరుగుతుంది. ఐ అపాలజైజ్ అంటే ఏంటి, మనం క్షమించమని అడుగుతున్నాం. దట్ ఈస్ అన్ యాక్షన్. ఒక పని జరిగిపోతుంది అక్కడ, ఆ మాటల వల్ల ఒక పని జరుగుతుంది. ఐ అడ్వైజ్ అంటే మనం ఒక సలహా ఇస్తున్నాం. ఇన్సిస్ట్ అంటే మంకు పట్టినట్టు అనమాట. ఇన్సిస్ట్ చేస్తున్నాం, మొండితనంగా బిహేవ్ చేస్తున్నాం. ఇన్సిస్ట్. ఐ అగ్రీ ఒప్పుకుంటున్నాం, ఒప్పందం. ఐ రిఫ్యూజ్ అంటే తిరస్కరిస్తున్నాం. దీస్ ఆర్ ద యాక్షన్స్ కదా. సో ఈ వర్డ్తోనే ఆ యాక్షన్స్ అన్నీ జరిగిపోతున్నాయి. సో వీటిని ఏమంటారు, పెర్ఫార్మేటివ్ వర్బ్స్ అంటారు. సో దీస్ పెర్ఫార్మేటివ్ వర్బ్స్ మనం యూజ్ చేసేటప్పుడు మనం ఇట్లా సింపుల్ ప్రెజెంట్లోనే చెప్తాం. ఓకే, అండ్ ఇక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చాను నేను. ఓకే, సో ఎక్సర్సైజెస్ ఫిల్ చేసేసాయి. యా, సో సింపుల్ ప్రెజెంట్ అయితే క్లియర్ కదా.